శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 15వ తేదీ గురువారం తిథి నాడు మీనరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, మీ జీవితంలో ఈ రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజున మీరు చాలా వరకు కూడాను పని భారం నుండి బయటపడతారు. చాలా హాయిగా మీ జీవితం మారుతుంది. అలాగే భుజం భుజం కలిపి మసులుతో వీరితో బయటికి వెళతారు. వారితో ఆనందంగా గడుపుతారు. వారితో సమయం గడపాలి అని ఎప్పటి నుంచో వేచి ఉన్నారు. మీనరాశి వారి జాతకులకు ఇటువంటి పరిస్థితి అయితే ఈ రోజున కలగబోతోంది. గ్రహాల అనుకూలత రీత్యా మీరు అనుకున్నట్లుగా నెరవేరడానికి ఈ రోజు చాలా వరకు కూడాను కలిసి వస్తుంది. సాధ్యమైనంత వరకు కూడాను మీరు ఈ యొక్క ఆలోచనలను చేసి ముందుకు తీసుకొని వెళ్తారు. తత్ఫలితంగా మీరు సంతోషంగా ఉండడమే కాకుండా వారు కూడాను చాలా సంతోషంగా ఉండే రీత్యా ఒకరికొకరు అర్థం చేసుకుని ఈ రోజున మీ జీవితంలో ఒక కీలక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. అయితే వారు ఎవరో, మీ మానసిక పరిస్థితిని మార్చే ఆ వ్యక్తి ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీనరాశి వారి జాతకులు ఈ రోజున మీకోసం పనులు చేయమంటూ ఇతరులను ఆదేశించవద్దు. వారు మీ కింద స్థాయి ఉద్యోగులైన, వ్యాపారంలో ఉన్నా కూడాను మీ కింద స్థాయి వారు ఎవరైనా కూడా పై స్థాయి అధికారులకు ఎలాగో మీరు ఆదేశాలు జారీ చేయలేరంటూ కింద స్థాయి ఉద్యోగులను బలవంత పెట్టవద్దు. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించండి. ఈ రోజున అది మీకు అపరిమిత ఆనందాన్ని కలగచేస్తుంది. ఎదుటి వారికి ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని ఈ రోజున తెలుసుకోగలుగుతారు మీనరాశి జాతకులు. అయితే మీరు మీ యొక్క ఆశలు కూడా ఈ రోజున నెరవేర్చుకోగలుగుతారు. మీకు ఇంతవరకు లభించని ఆశీస్సులు, అదృష్టాలు భగవంతుని అనుగ్రహంతో కలిసి వస్తాయి. గతంలో మీరు పడినటువంటి కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దొరకబోతుంది. అది వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు. అలాగే మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఈ రోజున మీరు సమయాన్ని కేటాయిస్తారు. ఇది నిజంగా మీ కుటుంబం నుంచి మెచ్చుకోలుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రేమికుల పరంగా చూస్తే మీనరాశి వారికి ఈ రోజున మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. మీరు సంతోషకరంగా మీతో పాటు అందరినీ ఉంచుతారు. మీ యొక్క భాగస్వామి కావచ్చు, లేకపోతే గనక మీ యొక్క ప్రేమికుడు లేదా ప్రేమికురాలు కావచ్చు, వారితో ఈ రోజున ఇంకాస్త సమయాన్ని కేటాయిస్తారు. మీరు ఈ రోజున బయటికి వెళ్తూ కూడా వారిని తీసుకుని వెళ్తారు. ఈ రోజున ప్రతి ఒక్క నిమిషము కూడా వారితో గడిపే ప్రయత్నం చేస్తారు. భుజం భుజం కలిపి వీరితో మసులుతారు. వారితో కలిసి కూర్చొని మాట్లాడుతుంటే ఈ రోజంతా కూడా గడిచిపోతుంది ఒక క్షణంలాగా. ఎందుకంటే మీనరాశి వారి జాతకులకు వీరు ప్రేమించిన వారు, వీరి ప్రియమైన వారితో ఈ సమయం గడపడం కోసం చాలా రోజుల నుంచే ఎదురు చూస్తున్నారు. ఈ రోజున ఒంటరి అనే భావన అస్సలు ఉండదు. మీకోసం ఒకరు ఉన్నారు అనేటటువంటి భావన ఈ రోజున చాలా ఎక్కువగా మీ మనసును ఆనందపరుస్తుంది. వారికి కూడా మీరంటే చాలా ఇష్టము. అద్భుతవంతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతవంతంగా ఉంటుందో ఈ రోజున మీనరాశి వారి జాతకులకు పరిగణలోకి, అనుభవంలోకి వస్తుంది. ఈ రోజున మీరు ఏమిటంటే గనక వీలు కుదిరితే పరమశివుని దర్శనం చేసుకోండి. ఇరువురు కలిసి మీ యొక్క బంధానికి బీటలు వారకుండా మీ యొక్క బంధం ఇంకాస్త బలపడే విధంగా పరమశివుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.